వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఇవాళ మన డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు నాతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, టెడెక్స్ స్పీకర్ అండ్ మెంటర్ దివాకర్ సింగ్ గారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. నార్మల్ గా ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడానికైనా కొనడానికైనా అది మంచి తరుణం అని లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే రియల్ రంగం దూసుకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయా? ఒక బిజినెస్ అనలిస్ట్ గా మీరేం చెప్తారు? ఇది మంచి ప్రశ్న అండి. ఒక రియల్ ఎస్టేట్ రంగం, ఒక ప్రాంతానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగం ముందుకు వెళ్ళాలి అంటే స్టేక్ హోల్డర్స్ అందరూ కరెక్ట్గా డిసిషన్స్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్ అంటే డిమాండ్ క్రియేషన్ యాక్టివిటీస్, మనము సప్లై ఎక్కువగా ఉంది, డిమాండ్ తక్కువగా ఉంది అన్నాము, డిమాండ్ క్రియేషన్ యాక్టివిటీస్ చేయాలి. కొన్ని లీగల్ పర్వ్యూ పొజిషన్స్ ఏదైతే ఉంటాయో ఈ ఆపరేషనల్ పొజిషన్స్ను కూడా ఫిల్ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా మనకి రేరా ట్రిబ్యునల్ సంతోష్ రెడ్డి గారికి చైర్మన్ పొజిషన్ తీసుకున్నారు. ఇలాంటివి మంచి పరిణామాలు. దీంతో హోమ్ బయర్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి అన్నీ ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది. ఇది కాకుండా యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ అనేది బై ప్రోడక్ట్ ఆఫ్ వేరియస్ అదర్ బిజినెసెస్ గ్రోత్ అండి. ఇప్పుడు మీకు ఐటీ పెరగడం వల్ల, ఫార్మా పెరగడం వల్ల, మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడం వల్ల, రీటైల్ ఇండస్ట్రీ పెరగడం వల్ల అన్నిటికీ బై ప్రోడక్ట్ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ డిమాండ్ క్రియేషన్ ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రానికి ఒక సిగ్నేచర్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లేదు. మనకి వైబ్రెంట్ గుజరాత్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేస్తారు. దానివల్ల ఒక 10 లక్షలు 15 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి సంవత్సరం వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. సో మనం ఎప్పుడు వెళ్ళడము, కానీ మనం అందరినీ ఇక్కడికి పిలిచి మన హైదరాబాద్ స్ట్రెంగ్త్ ఏంటనేది చూపించాల్సిన అవసరం ఉంది. ఒక సిగ్నేచర్ ప్రోడక్ట్ ఇది గవర్నమెంట్ తరఫుగా వాళ్ళు తీసుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పటి వరకు జరగలేదు అలా, మనకి లేదు కదా. మనకి రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ ఒక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగేది. సిగ్నేచర్ సమ్మిట్ లేదు వైబ్రెంట్ గుజరాత్ లాంటిది. ఆంధ్రాలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ అని చంద్రబాబు గారు సిఐఐ పార్ట్నర్షిప్ ని ఓన్ చేసుకొని ఆయన సీఎం ఉన్న రోజులు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ చేసుకున్నారు. ఒక జగన్ గారు ఒక గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒకటి లాస్ట్ ఇయర్ చేశారు. కానీ మనకి ఎవ్రీ ఇయర్ సిగ్నేచర్ సమ్మిట్ అంటే ఎవ్రీ ఇయర్ ఎన్ఆర్ఐస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అందరు అక్కడ కలుసుకొని బిజినెస్ గ్రోత్ మాట్లాడుకునే విధంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్కి అపిటైట్ ఉంది, తెలంగాణ స్టేట్కి ఆ కెపాసిటీ ఉంది. సో ఇప్పుడు మనం ఒకటి చేయాలి, అది గవర్నమెంట్ పరంగా చేయాల్సిన డెవలప్మెంట్స్ వాళ్ళు చాలా చేస్తున్నారు. ఇప్పుడు న్యూ పోస్టింగ్స్ కూడా కొద్దిగా డిలే అయినా కానీ ఇవన్నీ బయర్ సెంటిమెంట్స్ని పెంచడానికి సహకరిస్తాయి. అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ రియాల్టర్స్ కానీ రియల్ ఎస్టేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, కొద్దిగా ఇన్నోవేషన్ను ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. చాలా పారామీటర్స్ లోపల వాళ్ళు కన్వెన్షనల్ బ్రాండింగ్ ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో వాటినే వర్క్ చేసుకొని, అంటే సప్లై తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉన్న కండిషన్స్లో అవి దోస్ పారామీటర్స్ ఆర్ ఓకే. కానీ ఇప్పుడు మనము కలెక్టివ్గా ల్యాండ్ డిమాండ్, మనకున్న పొజిషనింగ్ డిమాండ్ని మనం పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఇన్నోవేటివ్ మెథడ్స్, డిజిటల్ మార్కెటింగ్ విల్ హెల్ప్ 90% ఆఫ్ సేల్స్. అండ్ చాలా కంపెనీస్ సిఆర్ఎంస్ ఇంప్లిమెంట్ చేయాలి. లీడ్ ఫాలో అప్, లీడ్ని పర్టికులర్గా మీరు ఐడెంటిఫై చేసి క్లోజ్ చేయడానికి కావాల్సిన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్, టెక్నాలజీని వాడి మీరు అగ్రెసివ్గా వెళ్తే, అంటే ఒక ల్యాండ్లో డిమాండ్ తగ్గి సప్లై పెరిగినప్పుడు డిమాండ్ క్రియేషన్ యాక్టివిటీస్లో ఆల్ స్టేక్ హోల్డర్స్ పనిచేయాలి, గవర్నమెంట్ నుంచి పనిచేయాలి. ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా వాళ్ళ మార్కెటింగ్ బడ్జెట్స్ని పెంచిన బడ్జెట్ని ఇన్నోవేటివ్ మెథడ్స్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ మీద పనిచేస్తే మీకు ఆ పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ మీటింగ్ అనేది గ్యాదర్ చేస్తే కనుక డెఫినెట్ గా మన హైదరాబాద్ కూడా ఆ రియల్ రంగంలో ముందే ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా సిగ్నేచర్ సమ్మిట్ ఉండాలి. ఇంకా ఎటువంటి మార్పులు చేసుకుంటే ఇంకా బాగుంటుందంటే ప్రభుత్వం తరపు నుంచి ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్, రియాద్ లాంటి కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ప్రొయాక్టివ్గా వాళ్ళు కన్స్ట్రక్షన్స్ అనేటివి జోన్స్ అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దే ఇనిషియల్లీ దే ప్రొవైడ్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ, అండ్ దెన్ ఆటోమేటికల్గా వస్తుంది. వాళ్ళకు ఒక అపిటైట్ ఉంది కాబట్టి మనకి అంత ప్రొయాక్టివ్గా మనకు ఆల్రెడీ సప్లై ఎక్కువగా ఉంది కాబట్టి, అదే ముందు చెప్పాను, హ్యావింగ్ ఎ హై సప్లై ఇస్ ఎ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. వేరే కంట్రీస్ ఇప్పుడు సప్లై పెంచి డిమాండ్ పెంచుకుందాం అనే పరిస్థితిలో వెళ్తున్నారు. మనకు ఆటోమేటిక్గానే ఉన్న ప్రాసెస్లో సబ్డివైడ్ అయిపోయి ఒక కంపెనీ నుంచి 2-3 కంపెనీలుగా మారి అన్ని వెంచర్స్ పెరిగిపోయి మనకు సప్లై పెరిగింది కాబట్టి ఇప్పుడు గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్, టాప్ ఇన్వెస్టర్స్ని మనము ఏ విధంగా హైదరాబాద్కి తీసుకొని వచ్చి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంది ప్యాటర్న్ కన్విన్స్ చేసి ఇక్కడ పెద్ద ప్రాజెక్టులు చేసే విధంగా మనం ప్రోగ్రామ్స్ చేయాలి. ఇక్కడ ఎంటర్ప్రినర్స్ కూడా చాలా విజిబిలిటీ, వాళ్ళ ప్రాజెక్ట్ విజిబిలిటీ అనేది వేరియస్ కంట్రీస్లో ఉన్న సిటిజన్స్కి ఇక్కడ ఉన్న స్ట్రెంగ్స్ చూపించాలి. ఇది ఆల్ స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్, బిజినెస్ మెన్ అందరూ కలిసి ఒక టుగెదర్ ప్లాట్ఫామ్ వచ్చి డిమాండ్ అనేది పెంచి రీబ్రాండింగ్ ఆఫ్ హైదరాబాద్ 4.0 అంటారా 5.0 అంటారా అనేది రీలాంచ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇమీడియట్గా కొన్ని డిసిషన్స్ తీసుకొని రీబ్రాండింగ్ మొదలు పెడితే మనకి ఈ సప్లై డిమాండ్కి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏ ఏ రంగాలకి ఉపయోగకరంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బిజినెస్ పెరగడం వల్ల ఎంప్లాయబిలిటీ అనేది చాలా అవసరము. మనకి people are coming from various districts నుంచి హైదరాబాద్ ఈజ్ ఏబుల్ టు అట్రాక్ట్ మైగ్రెంట్స్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ఇండియా. అందరూ గురుగాంలో ఉన్న వాళ్ళు, ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళు, రాజస్థాన్లో ఉన్న వాళ్ళు, యంగ్స్టర్స్ అందరికీ నెక్స్ట్ డెస్టినేషన్ బెంగళూరు, హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ అ డెస్టినేషన్. వాళ్ళు చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పిల్లలు ఇక్కడ వస్తారని ముందే ప్లాట్స్ కొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు కంప్లీట్ ఉత్తరప్రదేశ్, హర్యానా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వెళ్ళి కూడా మార్కెటింగ్ చేసుకొని 100 మందిని తీసుకొని వచ్చి 100 ప్లాట్లు అమ్ముకున్న మన హైదరాబాద్ కెపాసిటీ అది. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇటు చూస్తున్నప్పుడు మనము దీన్ని తగ్గిన విధంగా మనము ఒకటి ఎంప్లాయ్మెంట్ వచ్చిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండే విధంగా బిజినెసెస్ పెరుగుతాయి. ఒక సిగ్నేచర్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది హైదరాబాద్కి, అది మీరు ఇన్వెస్ట్ హైదరాబాద్ అంటారా, సెలెక్ట్ హైదరాబాద్ అంటారా, సెలెక్ట్ తెలంగాణ అంటారా, ఏదో ఒక ప్రోడక్ట్ని కరెక్ట్గా క్రియేట్ చేసి క్యూరేట్ చేసి అందరినీ హైదరాబాద్ తీసుకొని వచ్చి హైదరాబాద్ స్ట్రెంగ్త్ చూపించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మోడల్. దాని తర్వాత గవర్నమెంట్ తరంగా ఉన్న ఏవైతే ఈ పోస్ట్స్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసి వాళ్ళు కూడా అగ్రెసివ్గా ముందుకు వస్తే బ్రాండ్ అనేది రీవిజిట్ అవుతుంది. ఓకే, దీనివల్ల అన్ని రంగాలకు కూడా ఉపయోగకరంగానే మారుతుంది. అన్ని రంగాలకు ఉపయోగం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దివాకర్ సింగ్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం.